హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అమెజాన్ నుంచి లేటెస్ట్గా రీసెంట్లీగానే 12th పాస్ అయినటువంటి అభ్యర్థులకి భారీ స్థాయిలో కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీరు జస్ట్ 1 monthలో జాబ్లో చేరేటువంటి మంచి ఆపర్చునిటీ ఇది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. కంపెనీ వాళ్ళే ల్యాప్టాప్తో పాటు వైఫైకి సంబంధించి అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. 26,000కి పైగా మనకి సాలరీ అయితే వస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. సో తప్పనిసరిగా ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి అమెజాన్ సంస్థ నుంచి అఫీషియల్గా ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ చూడండి, పోస్టెడ్ ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 1 day ago అని చెప్పేసి జస్ట్ మనకి రీసెంట్లీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థుల యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరికి కూడా ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. సాలరీ ప్యాకేజ్ వచ్చేసరికి 3 lakhs per annum మినిమం మనకి సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. అంటే మీకు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 26,000కి పైగా పర్ మంత్ సాలరీ అనేది వస్తుంది. అంటే మీకు దాంతోపాటు చాలా రకాల అలవెన్సెస్ వస్తాయి. వాటికి సంబంధించి కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసినట్లయితే గ్రీటింగ్స్ ఫ్రమ్ అమెజాన్ అని చెప్పేసి ఉంది. వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ఆర్ ఫోన్స్ ప్రాసెస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చారు. జాబ్ టైప్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి పర్మనెంట్గా ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి పని కూడా లేదు. ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు ఫ్రెషర్స్ అయినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకపోయినా అప్లై చేసుకోవడానికి మంచి ఛాన్స్ అయితే ఇస్తున్నారు. అడిషనల్ బెనిఫిట్స్ అంటే మనకి సాలరీతో పాటు అడిషనల్గా ఎలాంటి బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అంటే, సో మీరు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తాము అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకున్నట్లయితే మీకు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ మీకు ఆఫ్టర్నూన్ లంచ్కి సంబంధించి జేటా మీల్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 1100 per month దీనికి సంబంధించి అలవెన్సెస్ అనేవి మీకు ఇస్తారు. అలాగే నైట్ షిఫ్ట్స్లో మీరు వర్క్ చేస్తే నైట్ షిఫ్ట్స్ అలవెన్సెస్ ఉంటాయి. ఓవర్ టైం వర్క్ చేస్తే ఓవర్ టైం అలవెన్సెస్ అనేవి కంపెనీ పాలసీ ప్రకారం మీకు అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్నెట్ రీఇంబర్స్మెంట్, సో మనకి వైఫైకి సంబంధించి మనం ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తాం కాబట్టి వైఫైకి సంబంధించి బిల్ 1250 rupees per month బిల్ అనేది వాళ్ళే పే చేస్తారు. డెస్క్టాప్ ప్రొవైడెడ్ బై అమెజాన్ ఫర్ వర్క్ అని చెప్పేసి ఇచ్చారు. సో అమెజాన్ ఈ జాబ్స్కి చేయడానికి కంపెనీ వాళ్ళే డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 5 days మాత్రమే మనకి వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. నైట్ షిఫ్ట్స్లో కూడా మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈచ్ ఎంప్లాయ్ అండ్ దర్ డిపెండెంట్స్ స్పౌస్ అండ్ 2 children ఆర్ కవర్డ్ అప్ టు 5 lakhs అండర్ ద ఫ్లోటర్ బెనిఫిట్ స్కీమ్ అని చెప్పేసి కూడా మెన్షన్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వీళ్ళు అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అఫీషియల్ లింక్ అనేది నేను ఓపెన్ చేసి మీకు కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే మనము చేయాల్సినటువంటి వర్క్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ప్రాసెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నా యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. వర్చువల్ కస్టమర్ సర్వీస్ హైదరాబాద్ ఇండియా అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అసలు మనము చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్తో మనకి ఇక్కడ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వర్చువల్ కస్టమర్ సర్వీస్ అంటే ఏంటి అంటే ఒక అమెజాన్ సంస్థకి సంబంధించి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము సపోర్టెడ్గా అయితే ఉండాల్సి ఉంటుంది. అమెజాన్ సంస్థలో మనకి డైలీ కొన్ని వేల సంఖ్యలో ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ అవుతూ ఉంటాయి. కస్టమర్స్కి ఒక డెలివరీ సమయంలో ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే అంటే కరెక్ట్ టైంకి డెలివరీ కాకపోవడము, ఆ యొక్క డెలివరీ అయిన తర్వాత ప్రోడక్ట్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసినా వాళ్ళు కస్టమర్ సపోర్ట్ని అయితే కాంటాక్ట్ అవుతుంటారు. మీరు యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ సర్వీస్ అసోసియేట్గా మీరు వాళ్ళకి సంబంధించి ఇష్యూస్ అనేవి క్వెరీస్ అనేవి మీరు రిజల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మీరు మెయిల్ ద్వారా కానీ చాట్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ వాళ్ళకి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో దీనికి సంబంధించి మనకి అమెజాన్ సంస్థలో సాఫ్ట్వేర్ టూల్స్ అయితే ఉంటాయి ఆ యొక్క కస్టమర్ అకౌంట్స్ని నావిగేట్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే కస్టమర్స్కి సంబంధించి క్వెరీస్ అనేది రిజాల్వ్ అయితే చేయొచ్చు. ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో, తెలుగులో కూడా ఉంటే మీదకి అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మనకి ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తున్నారు.
ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి కంప్యూటర్ని యూజ్ చేసేటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కొన్ని స్కిల్స్ అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళే క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ మినిమం క్వాలిఫికేషన్ ఇస్ 10+2 ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పీజీ. సో మనకి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 10+2 అనేది పాస్ అయి ఉండాలి. మీరు ఇంటర్ చేసినా, డిప్లొమా చేసినా, ఐటీఐ చేసినా అందరూ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ ఇలా ఏ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్కి చక్కగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసినట్లయితే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లోనే మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి అప్లై అయితే చేయాలి. ఆ ప్రాసెస్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మనకి అప్లై ప్రాసెస్లో భాగంగా మీ యొక్క ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసండి. పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత లాంగ్వేజ్ డీటెయిల్స్ మీకు ఏ లాంగ్వేజెస్ వస్తాయో ఆ యొక్క లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ ఇంగ్లీషే కాకుండా మీకు తెలుగు, ఇంగ్లీష్ తెలుగు, హిందీ వచ్చినట్లయితే ఆ లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి డిసేబిలిటీ దగ్గర మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే, పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఎస్ అని చెప్పేసి పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. నెక్స్ట్ సిటిజన్షిప్ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇవ్వండి. అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసిన తర్వాత సో మీరు ఇక్కడ ప్లీజ్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ కరెంట్లీ రెసైడింగ్ ఇన్ ద లొకేషన్ మెన్షన్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్. ఇది మనకి మీరు హైదరాబాద్కి చెందిన వాళ్ళైతే ఎస్ అని చెప్పేసి పెట్టండి, లేకుంటే నో విల్లింగ్ టు రీలొకేట్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి ఇక్కడ హైదరాబాద్ సిటీ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ రెఫరల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. రెఫరల్ డీటెయిల్స్ అనేది ఆ బాక్స్ అనేది మీరు స్కిప్ చేయండి, అది మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు మనము మినిమం 12th అప్లై చేసుకోవాలి కాబట్టి మీరు ఏదైనా పెట్టండి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు డిగ్రీ చేస్తే డిగ్రీ పెట్టండి. సో ఇక్కడ నేను నార్మల్గా 12th అని చెప్పేసి పెట్టాను. 12th పెట్టిన తర్వాత మీరు ఏ బోర్డులో కంప్లీట్ చేశారు, ఏ ఇయర్లో కంప్లీట్ చేశారని చెప్పేసి ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్లో ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అదర్ డీటెయిల్స్ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. కస్టమర్ సర్వీస్ ఎస్డిఎస్ ఆర్ D2 ప్రొఫైల్కి మీరు కన్సిడర్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. సాలరీ రేంజ్కి మీరు కంఫర్టబుల్గా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు, ఇది కూడా మీరు ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. పీక్ సీజన్లో ఓవర్ టైం వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు, ఇది కూడా ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. ఇది కూడా మీరు రొటేషనల్ షిఫ్ట్స్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే టెలిఫోన్, చాట్, ఈమెయిల్ రూపంలో ఇది కూడా ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ లేకుంటే ఇది నో అని చెప్పేసి పెట్టండి, లేకుంటే ఉంటే ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. నెక్స్ట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు, ఎందుకంటే వీళ్ళు మనకి సాలరీ అనేది బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయండి, లేకుంటే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. మీరు ఇంతకుముందు అమెజాన్ సంస్థలో వర్క్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు, చేస్తే ఎస్ అని చెప్పేసి పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి మెన్షన్ చేసేసి డాక్యుమెంట్స్ అనేవి మనం ఇందులో అప్లోడ్ చేయాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనము చెక్ బాక్సెస్ అనేది టిక్ చేయాలి. అమెజాన్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ ఈ చెక్ బాక్స్, అలాగే ఈ చెక్ బాక్స్, మనకి టోటల్గా ఈ 3 చెక్ బాక్సెస్ అన్నీ కూడా మీరు టిక్ చేసేసి ఫైనల్గా అన్ని డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఎంటర్ చేస్తారో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో మీరు ఇంతకుముందు ప్రీవియస్గా 3 months బ్యాక్ ఇదే జాబ్కి కనుక అప్లై చేస్తున్నట్లయితే అప్లై అయితే కాదు. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, రెజ్యూమ్ అప్డేట్ చేసుకోండి. ఆ వేరే డీటెయిల్స్తో మీరు అప్లై చేస్తే అప్పుడు అయితే సబ్మిట్ అవుతుంది. సో 3 months బ్యాక్ ఆల్రెడీ అప్లై చేస్తే మాత్రం అప్లై అయితే కాదు. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్కి మీ ప్రొఫైల్ మ్యాచ్ అయినట్లయితే వితిన్ ఫ్యూ అవర్స్లోనే మీకు మెయిల్ అయితే వస్తుంది. అమెజాన్ అసెస్మెంట్ టెస్ట్కి సంబంధించి మెయిల్ అయితే వస్తుంది. అది మనము 48 hours లోపు ఆ టెస్ట్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే 2 daysలో ఆ టెస్ట్ అనేది రాయాలి. అందులో మీరు మంచిగా పర్ఫామ్ చేస్తేనే ఇంటర్వ్యూకి సంబంధించి మళ్ళీ మీకు మెయిల్ వస్తుంది, లేకుంటే మాత్రం రాదు. అంటే మీరు అమెజాన్ టెస్ట్ అనేది అసెస్మెంట్ టెస్ట్లో మీరు మంచిగా పర్ఫామ్ చేయకపోతే మాత్రం, అంటే ఇంటర్వ్యూకి సంబంధించి మెయిల్ రాకుంటే మీరు అమెజాన్ అసెస్మెంట్ టెస్ట్ అనేది క్వాలిఫై కానట్టు మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా అమెజాన్ అసెస్మెంట్ టెస్ట్ని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫర్దర్గా ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. ఆ యొక్క ఇంటర్వ్యూ అనేది కూడా మనకి ల్యాప్టాప్లోనే ఉంటుంది. అమెజాన్ టెస్ట్ కూడా మొబైల్లో రాయడానికి ఛాన్స్ అయితే లేదు, మనము ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లోనే రాయాలి. సో మా దగ్గర ల్యాప్టాప్ లేదు, ఎలా అంటే సో మీరు నెట్ సెంటర్కి వెళ్ళి రాయొచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని అయితే రాయండి. లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఈ యొక్క లింక్. సో మనకి నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.